ఈ జూమ్ యాప్ ద్వారా ప్రభా వాక్కు వినటానికి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా ముందు ఎందరైతే కనిపిస్తున్నారో వారికి కావలసిన వాక్యాన్ని మీరు అందించండి. ఈ దినాన్ని బయలుపరిచిన ప్రకటన నువ్వు ఉద్దేశించిన మాటలు మాట్లాడమని, ఆటంకాలన్నీ తొలగిపోవును గాక. సైతాన్ ఆటంకాలను యేసు నామములో తొలగించబడినవి. ఈ ఆన్లైన్ ఆటంకాలు కూడా తొలగిపోవునుగా. మీరు కార్యం చేసి మహిమ తెచ్చుకోండి. నీ బిడ్డలను ఆశీర్వదించమని, నీ సేవకుని బలపరిచి మాట్లాడమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు చదువుకున్న పిల్లలు ఉన్నట్లయితే ఎవరైనా నోట్బుక్ పెన్ను తీసుకోండి, రెఫరెన్స్లు రాసుకోవచ్చు. నోట్బుక్లు పెన్ను దగ్గర పెట్టుకోండి. ఓకే, లక్ష్మణ్ చందా నుంచి కూడా కనపడుతున్నారు. మీకు కూడా ప్రైజ్ లేడమ్మా. ఓకే, తర్వాత అందరు ఎవ్రీబడి ప్రతి ఒక్కరు కూడా సౌండ్ మీకు ఎట్లా వినపడుతుందో నాకైతే తెలియదు. మరి మీరందరూ కొద్దిగా సమీపంలో ఉండండి, మంచిది. మరి ఈ రోజున మనం తీసుకునే వాక్యం మీకు ముందుగానే వాట్సాప్లో పోస్టులు వచ్చేసింది. ఒక ఇమేజ్ పంపించేశాను. మరణ పాశం నుండి విడిపించుట, మరణ పాశం నుండి విడిపించబడుట ఎలాగునా. మరి ఈ రోజులో కావలసిన వాక్యం అదే. ఇప్పుడు పరిస్థితుల్లో మనకు కావలసినటువంటి వాక్యం కూడా అదే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మరణ పాశంలో ఈ రోజున ప్రతి ఒక్కరూ బందీలు అయిపోయారు. ఎప్పుడు ప్రాణాలు పోతాయో తెలీదు, ఎప్పుడు ఎంతవరకు బ్రతుకుంటామో తెలీదు. నేనైనా, నీవైనా, ఎవరైనా గ్యారెంటీ లేని దినాల్లో ఉన్నాం మనం. అవును కదా. మరి ఈ పరిస్థితుల్లో నిజమే, మరి ఎక్కడ చూసినా కానీ చనిపోయే వాళ్ళ సంఖ్య చూస్తున్నాం. మనం అనుకునేది ఏంటంటే వాళ్ళకు వచ్చిన పరిస్థితి మనకు రాకూడదు. అమ్మో, ఆ స్థితి మనకు వస్తేనా, మన దగ్గర డబ్బులు కూడా లేవు చేతిలో, మనకు వస్తేనా మన పరిస్థితి ఏమవుతుందో అని భయపడుతున్న పరిస్థితులు మనవి. ప్రియులారా, మరి దేవుడు ఆ పరిస్థితి రాకుండా ఉంచడానికి కూడా ప్రధానమైన కార్యాలు ఉన్నాయి, కారణాలు ఉన్నాయి. అలాగనే వాటన్నిటి నుంచి తప్పించుకోవటానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి మంచి ఆలోచనలు బయలుపరచునుగాక. చెప్తారా? ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఈరోజు ముందుగా ఫస్ట్గా ఒక వాక్యం తీసుకున్నాండి. సామెతల గ్రంథం మీలో గట్టిగా చదవగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గట్టిగా సంసోను, జీవయ్య, మీరు మైక్ ముట్టి ఆన్ చేయండి. ఏడవ వచనం చదివి వినిపించండి గట్టిగా, అందరికి వినపడుతుంది మీరు మాట్లాడితే. సామెతలు 14వ అధ్యాయం 27వ వచనం. అట్టివారి పిల్లలకు 27వ వచనం. 14:27. అట్టివారి పిల్లలకు కొద్ది కిందికి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఓకే జీవపు ఊట. ఓకే, అది మరణ పాశం నుండి
విడిపించును. చాలు. ఓకే, ఓకే, ఓకే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినండి. అక్కడ రాసిన మాట ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అది జీవపు ఊట. ఏ ఊట? నీటి ఊట, జల ఊట, మరణం అనేది కాక జీవపు బ్రతికే ఒక ఊట అది. అంటే ఆయుష్ దినాల ఊట అది. ఆయుష్ దినాలు పెరిగే ఊట. ఊటలాగా ఆయుష్ దినాలు పెరుగుతాయని. మనము మన కాలమందు దీర్ఘాయుష్యత మన జీవము ఒక ఊట వలె ఉబ్బుకుతూ, మనమే కాదు మన ఇంట్లో ఉన్న వాళ్ళందరైనా సరే, అలాగనే సంఘం బిడ్డలైన మీరందరైనా సరే, మీ కుటుంబాల్లో మరణపు ఊట కాకుండా జీవపు ఊట కలిగి ఉండాలి అంటే అక్కడ రాసింది, అది మరణ పాశములో నుండి విడిపించును. ఏది ఏది విడిపిస్తుంది? భయభక్తులు కలిగిన జీవితము జీవపు ఊటగా మీ జీవితాల్లో మార్చేసి, మరణపు పాశములోకి దిగజారిపోకుండా, మరణపు పాశములో పడిపోకుండా, మరణపు పడకల మీదకి రాకుండా, మరణపు స్టేజిలోకి మిమ్మల్ని రానికుండా ఆ భయభక్తులు కలిగిన జీవితము మరణపు ఓటకు బదులుగా జీవపు ఓటగా మారుస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అర్థమవుతుంది అన్న మాటలో. కొంతమంది ఇళ్లలో మరణపు ఓట ఉంటుంది. ఎలాగనో తెలుసా? అయ్యా ఇదిగో పాపం ఆ ఇంట్లో వాళ్ళ ఆయనకు వచ్చింది, చనిపోయాడు, వాళ్ళ ఆడోళ్ళు హాస్పిటల్లో ఉంది, ఆమె చనిపోయింది, ఇదిగో వాళ్ళ పిల్లలు కూడా కొద్దిగా సీరియస్గా ఉన్నారు అని చెబుతూనే ఉంటారు. మళ్ళీ 4 రోజులకి ఆ పిల్లలు ఒకరు చనిపోయారంటారు. మళ్ళీ అలా జరుగుతూనే ఉంటుంది. కొద్ది దినాల్లోనే ఇంకొకరు చనిపోయారంటూనే ఉంటారు. చూడండి, అలాంటి పరిస్థితులు ఈరోజు వార్తలు ఎన్ని వినట్లేదు, పేపర్లు ఎన్ని చూడట్లేదండి. కొంతమంది ఇండ్లల్లో మరణపు ఓట ఉబ్బుకుతుంది. ఓటలాగా అది ఊరుతా ఉంది. ఆ మరణపు ఓట రాకుండా జీవపు ఓట మన ఇళ్లలోకి రావాలి అంటే మనందరి ఒకరికొకరు ఏ బలహీనతలు వచ్చినా తిరిగి కోలుకోవటం, ఏ అనారోగ్యం వచ్చినా తిరిగి స్వస్థత పడటం, ఏ వ్యాధులు రోగాలు వచ్చినా తిరిగి ఆరోగ్యముతో నిలబడటం, ఆ ఓట ఆరోగ్యకరమైన ఓట, ఆ జీవకరమైనటువంటి జీవపు ఓట మన జీవితాల్లోకి రావాలంటే ఫస్ట్ నెంబర్ 1 భయభక్తులు కలిగిన జీవితము. నేనంటాను, ఒక ప్రశ్న వేస్తాను. ఈ జూమ్ యాప్లో ఉన్న మీరందరూ మరణపు ఓట మీ ఇంట్లోకి రావాలని చూస్తే, మరణపు పాశంలోకి మీరు పడిపోయే పరిస్థితి వస్తే, దాని నుంచి తప్పించుకోవటానికి భయభక్తులు కలిగినటువంటి జీవితం కావాలి కదా. మరి దేవుడు అంటే భయంతో బ్రతుకుతున్నావా? ఒకటి. రెండోది, దేవుడంటే భక్తి చేయగలిగిన స్థితిలో సరైన భక్తి నువ్వు చేస్తున్నావా? అర్థమవుతుందా? నీ భక్తి నామకార్థంగా ఉందా? మరణపాశ నుంచి ఎలా తప్పించుకుంటావు? వస్తున్న తెగుల నుంచి ఎలా తప్పించుకుంటావు? ఒకవేళ ఏదో ఒక ఇన్ఫెక్షన్, ఏదో ఒక బలహీనత వచ్చిందనుకో, ఈ రోజుల్లో నీ వైద్యం నువ్వు చేయించుకునే డబ్బులు, నీ బలగం ఎవ్వరు పనికిరారు. నీ ఆస్తులు అమ్మినా నీ ప్రాణాలు ఏవి నిలబెట్టవు. కానీ నిన్ను బ్రతికించేది, నీకు జీవం పోసేది ఒకటే, నువ్వు చేసే భక్తి. సహోదరుడా, తల్లి, అందరూ వింటున్నారా? నువ్వు చేసే భక్తి. ఈరోజు పాస్టర్ గారు రావట్లేదు, ప్రార్థనలు పెట్టట్లేదు, సంఘాలు లేవు, విశ్వాసాలు ఎవరు కనపడట్లేదు, ఏదో ఒక రీతిగా తింటున్నాం, పండుకుంటున్నాం. ఈ లాక్డౌన్లో ఒక్కొక్కరికి హెవీ బాడీలు అయిపోతున్నాయి. ఏం చేస్తాం? కొంతమంది కష్టపడుతున్నారు, ఓకే. కొంతమంది హెవీ బాడీలుగా మారిపోతున్నారు. మనం భయభక్తులు కలిగిన జీవితం చేసినట్లయితే నీ భక్తి, వింటున్నావా? నీ భక్తి, నీవు దేవుని పట్ల ఎంత భయంగా బ్రతుకుతున్నావో, ఆ రెండు నిన్ను ఈ భయంకరమైన మరణకరమైన పాశ్యములు కలిగిన దినాల్లో దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.
హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంకా కొద్ది మాటలు చెబుతాను, ఇంచుమించు ఒక 6-7 విషయాలు చెబుతాను. ఒకటి విన్నారు కదా, భయభక్తులు కలిగిన జీవితము మరణ పాశముల నుంచి, మరణం నుంచి మనల్ని విడిపిస్తుంది. ఓకే. సెకండ్, రెండవదిగా చూడండి, రెండవదిగా మనం గ్రహించండి. ప్రకటన గ్రంథము, ఇప్పుడు సంవత్సరం చదువు మనం. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం లాస్ట్ లో ఉంటది. 18వ అధ్యాయం 4వ వచనం చదువమ్మా. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం 18 4వ వచనం. సంసోన్ వాయిస్ రావట్లేదమ్మా. సిగ్నల్ ప్రాబ్లమా? ఓకే, జీవయ్య నువ్వు చదువయ్య గట్టిగా. చదువు. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లును, దాని తెగుళ్ళలో ఏది మీకు దాని వ్యాధుల్లో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లు దాన్ని విడిచి హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళరా, ఈ చదివిన వాక్యంలో దేవుని స్వరం, పరలోకం నుంచి వినపడుతున్న ఒక స్వరం. ఏం స్వరం? ఏంటి ఆ మాట అంటే, నా ప్రజలారా, క్రైస్తవులారా, రక్షణ పొందిన క్రైస్తవులారా, ప్రభువును ఆరాధిస్తున్న దేవుని బిడ్డలారా, మీరు ఈ లోకము యొక్క పాపములో పాలివారు కాకుండా, ఒకవేళ మీరు ఈ లోక పాపములో పాలివారగితే ఈ లోకంలో తీర్పుగా వచ్చిన తెగుళ్ళు, రోగాలు మీకు ప్రాప్తించబడతాయి. కనుక ఆ రోగాలు, ఆ తెగులు మీకు ప్రాప్తించబడకుండా, మిమ్మల్ని ఆవరించకుండా, మిమ్మల్ని ముట్టకుండా, ఇదిగో పాపములో నుంచి మీరు బయటికి రండి, ఆ పాపాన్ని విడిచిపెట్టి రండి, పాపాన్ని విడిచిపెట్టండి అని పరలోకం నుంచి ఒక స్వరం. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ లైవ్లో వింటున్న నీవు ఈ మాటను గ్రహించావా? సాక్షాత్ ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ పాపము నిన్ను వెంటాడుతుందో, ఏ బలహీనత నిన్ను వెంటాడుతుందో అది నీ హృదయానికి, దేవునికే తెలియాలి. వింటున్నవా వాక్యం? ప్రియులరా, ఈ చివరి దినాల్లో ఇక నీ ఇష్టానుసారమైన జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టు. ఇప్పుడు దాకా బ్రతికిన బ్రతుకు వేరు, ఇక నుంచి బ్రతకవలసిన బ్రతుకు వేరు. ఇప్పుడు దాకా నువ్వు ఆలోచించిన ఆలోచనలు, కళ్ళన్నీ అవి నెరవేరినాయో నెరవేరలేదో అది నీకే తెలియాలి. కానీ ఇక నుంచి మాత్రము ఎవరి ఇష్టానుసారమైన కళలు నెరవేర్చబడవు. ఎందుకంటే పాపులకు దేవుడు తీర్పు తీరుస్తున్నారు. ఈ రోజుల్లో కొంతమంది పాపాన్ని ఒప్పుకుంటున్నారు కానీ పాపాన్ని విడిచిపెట్టట్లేదు. నా దేవుడు పాపాన్ని ఒప్పుకో అని చెప్పట్లా, దాన్ని విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడు నువ్వు వర్ధిల్లుతావని దేవుని వాక్యం చెబుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, రెండవదిగా మనం గ్రహించినట్లయితే, ఈ తెగుళ్ళు అనబడుతున్న వ్యాధులు మనల్ని ముట్టి పేషెంట్లుగా హాస్పిటల్లో బెడ్ల మీదకి తీసుకెళ్లకుండా, వింటున్నారా, పేషెంట్లుగా మనల్ని మరణ పడకల మీద మనల్ని తీసుకెళ్లకుండా ఉంచాలి అంటే, మనల్ని కాపాడబడుతూ ఉండాలంటే, దేవుడు మనకు అట్టి కృపను దేవుడు దయచేయాలంటే, ఏదైనా ఒక చిన్న పాపమైనా పెద్ద పాపమైనా నీలో ఉంటే దాన్ని ఈ రోజుతో తీర్మానం చేసుకొని దాన్ని విడిచిపెట్టేసాయి. పాపము జోలికి పోకుండా దేవుని మీద భయంతో బ్రతుకు. దేవుడు ఈ దినము నుంచి ఏ తెగులు నీ గుడారము, నీ ఇంటిని, నీ కుటుంబాన్ని సమీపించుకుని చేయునుగాక. ఆమెన్ అంటామా? ఆమెన్. హల్లెలూయా. ప్రియులారా, మరి
మనం ఒకటో విషయాన్ని చూస్తే, ఒక విషయం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. రెండోది పాపాన్ని విడిచిపెట్టి మనం దాన్ని వదిలేయటం. ఓకే, మూడోదిగా మనం చూద్దాం. ఈ భయంకరమైనటువంటి ఈ తెగులు ద్వారా వస్తున్న ఈ మరణాల నుంచి మనం తప్పించబడాలి అంటే మూడో విషయం మనందరికి తెలిసిన విషయమే. అది యెషయా గ్రంథం. సంసోన్ లైన్లో ఉండమ్మా. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదవండి. ఒకటి నుంచి 6. ఆ దినములలో ఓకే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా, ఓకే చదువు. ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడవని సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతున్నా కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు హిజ్కియాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడిచి చూచి నీ ప్రార్థన నేను అంగీకరించుతున్నాను. ఇక 15 సంవత్సరముల ఆయుష్యు నీకు ఇచ్చదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు. ఓకే, చాలు. ఓకే, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు టైం మనకి 45 మినిట్స్ అయింది. ఒకవేళ కట్ అయితే మరలా జాయిన్ కాండి. కట్ అవ్వకపోతే ఏం లేదు, కట్ అయితే మటుకు మళ్ళీ వెంటనే జాయిన్ కండి. ఓకే, రైట్. మనం విన్న వాక్యంలో హిజ్కియా అనే ఒక రాజు, అతను దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక మంచి బిలీవర్స్, ఒక మంచి విశ్వాసి అన్నమాట. అయితే ఈ విశ్వాస అయినటువంటి ఇతను దేవుళ్ళో మంచి ఆసక్తి కలిగి ప్రభు మందిర కార్యక్రమాలు అయితేనేమి, తన ఆత్మీయ జీవితం అయితేనేమి, అలాగనే మరి తన యొక్క మాటల్లో కానీ తన ప్రవర్తనలో కానీ దేవుని వాక్యానికి అనుకూలంగా చాలా దీవెనికరంగా జీవించినటువంటి వ్యక్తి. మంచోడే, మంచి విశ్వాసే, మంచి భక్తి చేసిండే. ఆయనకి క్యాన్సర్ జబ్బు వచ్చింది. ఏం జబ్బు వచ్చింది? క్యాన్సర్ అనే ఒక జబ్బు వచ్చేసింది. ఆ జబ్బు వచ్చినప్పుడు ఈ రోజులన్నా ఏదో కాస్త ట్రీట్మెంట్ ఉంది, కానీ ఆ రోజుల్లో ఏం లేదు కదండి. రాజపుండ్లు లాగా ఆయనకి వచ్చినప్పుడు ఆ క్యాన్సర్ లోపల ఆ పుండు గడ్డ పగిలిపోయి పుండులాగా అయిపోయి యూప్ మీద వచ్చిన ఆ రాజపుండు అరికాల్లో వచ్చింది. అరికాల్లో వచ్చిన వ్యాధికి ఆయన ఏదో చేయాల్సిన ప్రయత్నాలు చేస్తుండే కానీ అది నయం కావట్లేదు. అది రోజు రోజు పెరిగిపోయింది. చివరికి ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటే ఆ వ్యాధి ఆయన్ని చంపేసే స్థితికి వచ్చేసింది. లాస్ట్కి దేవుడు ఒక రోజున, మరి ఆయన క్రైస్తవుడు కదండి, ఒక సంగతిని బయలుపరిచాడు. దైవజన్ని, ఆ ఊరిలో ఉన్నటువంటి దైవజన్తో దేవుడు మాట్లాడి, ఇదిగో మరి రాజు అయినటువంటి హిజ్కియా దగ్గరికి వెళ్ళి నేను చెప్పే మాట పోయి చెప్పుపో అని చెప్పి ఆ పాస్టర్ గారిని, దైవజన్ని ఈ హిజ్కియా రాజు దగ్గరికి పంపించాడు. నిజమే కదండి, రాజుకు జరగబోయే విషయాన్ని రాజుకు చెప్పాల్సిన అవసరం ఏంది? జరిగిపోతూనే ఉంటాయి. జరగబోయేది ముందే దేవుడు బయలుపరుస్తున్నాడంటే అది ఎవరికో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగిన దేవుని బిడ్డలకి. ఈరోజు చూడండి, కొంతమంది సేవకులే కానీ విశ్వాసులకే కానీ వారి కుటుంబాల్లో కానీ వాళ్ళ జీవితాల్లో కానీ ఏదైనా ఒక నష్టం కానీ, లేకపోతే ఒక అపాయం కానీ, ఒక సైతాన శోధన కానీ, ఒక సమస్య కానీ వస్తుందంటే
జరగబోయే వాటిని ముందుగానే ఇదిగో పలానోళ్ళ ద్వారా పలానా రోజున పలానా ఇట్లా జరగబోతుంది అని దేవుడు ముందుగానే కళల ద్వారానో లేకపోతే ఏమండి ప్రవచనాలని దర్శనాల ద్వారానో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారానో దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఓకే, అయితే వినండి, ఇక్కడ ఈ రాజు కూడా దేవుడు దైవజన్ ద్వారా మాట్లాడి సేవకుని పంపిస్తే ఆ పాస్టర్ గారు వచ్చాడు. పాస్టర్ గారు వచ్చి రాజు దగ్గర హిజ్కియా దగ్గరికి వచ్చాడు. అప్పుడే ఆయన అలా లోపలికి వెళ్తున్నాడు. అంతలోకి పాస్టర్ గారు రాగానే ఆ గోడ దగ్గర నిలబడి ఉన్నాడు. వెంటనే ఈ పాస్టర్ గారు అన్నాడు, అయ్యా మరి నా దగ్గర అయితే శుభవార్త లేదు, రాజు చిరంజీవి చిరకాలం నువ్వు జీవించుదుగాక అని నా నోట ప్రతిరోజు చెప్పిన వాడిని ఈరోజు నేను నా నోట పలకకూడని మాట చెప్పటానికి వచ్చానయ్యా, దేవుడు నన్ను పంపించాడయ్యా అంటే అప్పుడు ఆ హిజ్కియా అన్నాడు, అయ్యా దేవుడు ఏ మాట చెప్పినా అది చెప్పయ్యా, సంతోషంగా అంటానని చెప్పాడు. అప్పుడు ఆ సేవకుడు అన్నాడు, అయ్యా మరి నీకు వచ్చిన క్యాన్సర్ రోగం ద్వారా నువ్వు ఎక్కువ రోజులు బ్రతకవు, రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు, నీకు టైం అయిపోయింది, నువ్వు మరణమవుతున్నావు, చనిపోతున్నావు, మరణమవుతున్నావు, బ్రతకవు. కనుక నీ కుటుంబాన్ని, నీ బాధ్యతలు ఏమైనా ఉన్న వాటిని అన్నింటిని చక్కబెట్టుకొని, పిల్లల్ని కుటుంబాన్ని అంతా చక్కబెట్టుకో, నీ ఇంటిని చక్కబెట్టుకో. మరి నువ్వు ఎక్కువ రోజులు బ్రతకవు గనక చచ్చిపోయే లోపల అన్ని చక్కబెట్టేసి వెళ్ళిపో. మరి దేవుడు నాకు చెప్పిన మాట నీకు చెప్పాను అని చెప్పేసి ప్రైజ్లాడి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడండి, అట్లా వెళ్ళిపోయాడు. ఇక ఎవరికైనా సరే ఇదిగో డాక్టర్ గారే వచ్చి చెప్పాడు, అమ్మా 2 రోజుల కంటే ఎక్కువ రోజులు బ్రతకమంటే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ముఖ రీడింగ్, వాళ్ళ హృదయం ఎంత కలవరంగా ఉంటుంది. ఎడుగుడు చనిపోతున్నాం కదా, మరి చచ్చిపోయే లోపల మరి ఆడపిల్లలకి ఏం చేయాలి, మగపిల్లలకి ఏం చేయాలి, ఇంటి బాధ్యతలు ఏంది, తర్వాత ఆ సింహాసనాన్ని ఎవరికి ఇవ్వాలి, ఏంటి రాజరికం ఏంది, బాధ్యతలు ఏంది, ఇవన్నీ ఆలోచించాలి. కొంతమంది ఉంటారండి చచ్చిన దాకా దాచిపెట్టిన డబ్బులు ఎవరికి చెప్పరు, మహానుభావులు చచ్చిన దాకా ఎవరికి చెప్పరు. తీరా చచ్చిపోయే సమయంలో ఇక వాడికి ఇచ్చిన వీడికి ఇచ్చిన తర్వాత అనుకోవటానికి, అర్థమైందా? లాస్ట్లో చెబుతారు, ఆడ అది పెట్టాను, ఇక్కడ ఇది పెట్టాను, ఈ పిల్లకాడ ఇది పెట్టాను, అది పెట్టాను అంటే ఇంకా తర్వాత వీళ్ళు కుక్కల్లా తిరుక్కుంటూ అడుక్కుంటూ ఉండాలి. అర్థమవుతుందా? ఒక్కొక్క రకంగా ఆ టయానికి అలా మారిపోతారు. అయితే ఈ హిజ్కియా ఏం చేస్తాడు తెలుసా అండి, వాళ్ళు వీళ్ళు చేసినట్టు చేయలే. ఈయన ఎంత భక్తిపరుడో చూడండి. వాళ్ళు వీళ్ళు చేసినట్టు ఏం చేయలే. ఏం చేశాడంటే సరాసరిగా ఆ పాస్టర్ గారు అట్లా ముందుకెళ్ళిపోయాడో లేదో వెంటనే ఇంట్లోకి వెళ్ళి తలుపు తీసుకొని కూర్చొని ఆలోచించుకోవటం, దిగ్భ్రాంతి చెందిపోయి, భీతిల్లిపోయి, కలవరపడిపోయి, అన్నం తినకుండా నుండి ఆలోచన పెట్టుకో, ఇలాంటి ఏం చేయలే. ఆ పాస్టర్ గారు అటు పోయాడు అంతే, ఆయన నిలబడ్డ గోడకి వెళ్ళి అట్లా వెనక్కి తిరిగి ఆ తలకాయ గోడకి అలా ఆనిచ్చి, ఆ 2 చేతులు కూడా గోడకు ఆనిచ్చేసి అలా తల ఆనిచ్చి పటపట 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 కన్నీళ్ళు గారుస్తూ ఏడుస్తూ దేవుణ్ణి అడిగాడంట, ప్రార్థన చేశాడంట. కన్నీటి ప్రార్థన చేశాడండి, మామూలు ప్రార్థన కాదు. కన్నీళ్ళతో ఎక్కులు పెట్టుకొని ఏడిసి చేశాడంట ప్రార్థన. ఆ కళ్ళముట పటపట కన్నీళ్ళు గారిపోతూనే ఉన్నాయి. ఆ గోడకు 2 చేతులు ఆనిచ్చి తల ఆనిచ్చి గోడ వైపు తన ముఖాన్ని తిప్పుకొని గోడకు మొహాన్ని పెట్టి ఏడిసి ప్రార్థన చేశాడండి. అయ్యా నేను ఇంతకాలం నిన్ను నమ్ముకొని, ఎలా ప్రార్థన చేశాడు తెలుసా, నేను ఇంతకాలం నిన్ను నమ్ముకొని నీ సన్నిధిలో యథార్థంగా, వింటున్నావా, యథార్థంగా సత్యానికి తగినట్టుగా యథార్థంగా నీ మందిరంలో కానీ, నీ సన్నిధిలో కానీ, నీ కనుచూపు ఎదుటి కానీ, ప్రభా నీ సన్నిధిలో నీ ఎదుటి నేను ఎలా బ్రతికా నీకు తెలుసు కదయ్యా, నా బతుకంతా నీకు తెలుసు కదయ్యా, ఒకళ్ళు నా గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నేను నా బ్రతుకంత ఏందో నీకు తెలుసయ్యా, నేను ఎలా బ్రతికానో నీకు తెలుసయ్యా, నేను ఎంత భయభక్తులు కలిగి బ్రతికానో, యథార్థంగా బ్రతికానో లేదో నీకు తెలుసు ప్రభువా, నాయన కృపతో జ్ఞాపకం తెచ్చుకోయ్యా అని ఏడిసి ప్రార్థన చేశాడండి.
ఆయన ఏడుపు ప్రార్థన ఆగిపోవట్లేం, అదే అడుగుతున్నా, నన్ను జ్ఞాపకం తెచ్చుకో, నన్ను జ్ఞాపకం తెచ్చుకో అయ్యా, నీ సన్నిధిలో ఇప్పుడు దాకా యథార్థంగా ఉన్నాను కదయ్యా. అయ్యా, యథార్థవంతులకి ఏ మేలు చేయక మానవు కదా ప్రభా. యథార్థుల వారి యొక్క కుటుంబము కూలిపోయేటట్టు చేయగా వర్ధిల్లినట్లుగా చేసే దేవుడు కదయ్యా, కనికరించయ్యా అని ఏడుచుకుంటూ ప్రార్థన చేస్తుంటేనండి, ఆ చెప్పిపోయిన పాస్టర్ గారు ఉన్నాడే, ఆ పాస్టర్ గారు అటు పోతూనే ఉన్నాడు కదా, ఆయన చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంటే, ఇంటికి వెళ్ళే లోపులోని దారి మధ్యలోనే మళ్ళీ ఆ పాస్టర్ గారితో దేవుడు మాట్లాడిండట. ఏమని మాట్లాడో తెలుసా? నా సేవకుడు ఆగో అన్నాడు. ఆగిపోయాడు. నువ్వు ఇంటికి పోకుండా ఇప్పుడు ఏ వ్యక్తిగా అయితే నువ్వు చనిపోతావని చెప్పావో తిరిగి ఆయన దగ్గరికే వెళ్ళిపోయి, ఇదిగో నువ్వు బ్రతుకుతావు, నీకు 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ పొడిగిస్తున్నా చెప్పు అన్నాడు. వెంటనే ఈయన నోరు తెరిసి, అయ్యా ఇప్పుడే కదయ్యా నువ్వు చస్తావని చెప్పి వచ్చింది, మళ్ళీ పోయి నేను ఆ మాట అని అనుకో, వీడేదో ఆటలాడుతున్నాడు, ఏంది ఇట్లా చదువుతాడు, చావు అని చెప్పేది నువ్వే, బతుకని చెప్పేది నువ్వని ఏమన్నా అంటాడేమో, ఏం మాట్లాడద్దు, నేను చెప్పినట్టు వెళ్ళిపో అని చెప్పగానే అండి చక్కగా మళ్ళీ పాస్టర్ గారు ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చే లోపల రాజుగారు ఎక్కడున్నాడో అని వెతుక్కుంటా పోతున్నాడు, ఎక్కడ లేడు. చక్కగా ఇంతకుముందు ఎక్కడ నిలబడినప్పుడు మాట్లాడాడో అక్కడే ఉన్నాడు. ఆయన ఆ పాస్టర్ గారు వెళ్ళగానే ఈయన ఏం చేస్తాడు తెలుసా అండి, గోడ తట్టు తిరిగి ఏడుస్తూ అక్కడే ఉండిపోయాడు, ఏడుస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తాం. వెంటనే ఆ దైవజన్ చూస్తే, హిజ్కియా, ఓ హిజ్కియా, నీ కన్నీళ్ళు నీ ప్రార్థన దేవుడు ఆలకించాడయ్యా. నేను ఇంటికి పోయే లోపులని దేవుడు మళ్ళీ నాతో మాట్లాడి నీ ఏడుపు నీ కన్నీళ్ళు చూసి మరలా నన్ను తిరిగి నీ దగ్గరికి పంపించాడయ్యా. నేను చనిపోతావని చెప్పి వెళ్ళిపోయాను కదా, ఇప్పుడు నా దేవుడు చెబుతున్నాడు, నీవు కన్నీళ్ళు విడవటం ఆయన చూశాడంట. దేవుని స్తోత్రం. నీ కళ్ళ గుండా వస్తున్న కన్నీళ్ళు, నీ గుండెల్లో ఉన్న భారమును నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు కనుక నీ ఏడుపుని ఆయన చూడలేక ఆయన ఏం చేశాడో తెలుసా, నువ్వు చనిపోతావని నీ ఆయుష్ దినాలు ముగించబడ్డప్పటికీ నీకు 15 సంవత్సరాలు 15 ఇయర్స్ ఆయుష్ను పొడిగించాడు, పో హాయిగా బ్రతుకుపో అని చెప్పేసి ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళిపోయాడటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ గ్రహించండి, మరణం అవుతాననుకున్న వాడు, చచ్చిపోయే స్టేజ్కి వచ్చిన వాడు అంతంతలోని ఎలా తప్పించుకున్నాడండి మరణ పాశం నుండి? ఎలా తప్పించుకున్నాడో తెలుసా? ఆయన జీవితంలో దేవుని ఎదుట యథార్థంగా బ్రతికాడంట. అర్థమైందా? అంటే ఏందో తెలుసా? సిన్సియరిటీగా బ్రతికాడు. అర్థమైందా? కొంతమంది జీవితాలు ఎలా ఉంటున్నాయో తెలుసా? కపటంగా ఉంటాయి. మాటలు డలారి మాటలు, మాటలు అబద్ధాలు, అన్ని కల్పిత మాటలు, ఉన్నది లేనిది ఉన్నది చెబుతుంటారు. ఇదిగో ఒక్కొక్కటి మాటలు ఉంటాయండి, మీరు ఏమైనా అనుకోండి, కానీ ఒక్కొక్కరు మాటలు ఉంటాయి, అదిగో అక్కడ నీళ్ళు ఉన్నాయని చెప్పిన చోట ఏముండదు, బురద కూడా ఉండదు. అట్లాంటి వాళ్ళకి ఈ చివరి దినాల్లో మరణం తప్ప జీవం అనేది దొరకదు. వీళ్ళరా ఇప్పుడు దాకా ఎక్కడికి పోయి వచ్చినావు, ఏం చేసి వచ్చినావు అంటే, నువ్వు చేసిన పనులని చెప్పకుండా ఏం లేదులే వాళ్ళ ఇంటికాడు ఉండి వచ్చిన, ఇక్కడికి పోయి వచ్చిన, ఒక్కొక్కటి చెబుతాడు, ఆడు తాగుతాడు, రెస్టారెంట్లో తిరుగుతాడు, ఆ చేసేవన్నీ చేస్తాడు, అవన్నీ చేసి వచ్చి మెదలకుండా వచ్చి ఏం లేదులే నేను పనికి పోయాలి, ఆడికి అంత లేట్ అయిందిలే. తాగింది కూడా కొంతమంది అంత దొంగలంటే ఈ స్మోకింగ్ చేసిన వాళ్ళేమి అదేంటి పబ్లిక్ ఏదో గమ్ములాగా సాగే చాక్లెట్లు మింగుతారు, ఏ స్మోకింగ్ వాసన రాకుండా. ప్లస్ ఇంకొకళ్ళు ఉంటారు, యాలిక్కలు నవ్వులు వస్తారు మహానుభావులు. ఇంకొంతమంది ఉంటారు తులిసాకులు ఏడి ఇంట్లో వాళ్ళని మోసం చేయటం. చదువుకునే పిల్లలు కానీ కొంతమంది ఒక్కొక్క విశ్వాసులు ఉన్నారు, దొంగ విశ్వాసులు ఉన్నారు. కొంతమంది ఎట్లాంటి వాళ్ళు ఉన్నారంటే మహా కపట సహోదరులు వీళ్ళు. కపట విశ్వాసులు ఉన్నారు కొంతమంది. డబ్బాకని పోతారు, బీడీలు చుట్టలు దాగిపోతారు, ఇంట్లో భార్య దగ్గరికి రాగానే ఆ లోపల ఏం చేస్తారో మరి, ఎంత మాయ చేస్తారో మరి, అసలు సైలెంట్గా వచ్చేస్తారు. భార్య చేసే పని భర్తకు తెలియదు, భర్త చేసే పని భార్య. మీరు యథార్థంగా ఎట్లా భక్తి చేస్తున్నట్టు?
ఒకవేళ ఇస్కరియోతుకు వచ్చినటువంటి పరిస్థితి మీకు వస్తే నేను యథార్థంగా ఉన్నానయ్యా అని ఎలా చెప్పగలుగుతున్నావు, ఎలా ప్రార్థన చేయగలుగుతావు? అవునా కదా? నీ మాటలు ఎప్పుడు కూడా కపటమైన మాటలు రానియకుండా ఉండి లేనట్టుగా మాటలు చెప్పదు. పౌలు గారు ఒక సాక్ష్యం చెబుతాడు. ఏమని చెబుతాడు తెలుసా? విశ్వాసుల ముందు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నేను మీ ఎదుట ఎప్పుడు కూడా హరమర లేకుండా మాట్లాడుతుని మీతో అంటాడు. అర్థమైందా? కొరింథీయులకు రాసిన పత్రికలో అరమర లేకుండా మీతో మాట్లాడుతుని, అందుకని మా హృదయాల్లో ఉపదేశం, వాక్యాన్ని మహిమైశ్వర్యముగా మా ఉపదేశాన్ని మా హృదయాల్లో దాచుకున్నాం అంటాడు. అంటే దేవుని యొక్క సత్యం, ఉపదేశం, లోతైన డాక్టింగ్, వాక్యం కూడా కొంతమందిలో ఎందుకు ఫలించదంటే వాళ్ళ హృదయాల్లో అన్ని అబద్ధాలే ఉంటాయి గనక. అదే యథార్థంగా జీవించినట్లయితే, అరమర లేకుండా మాట్లాడితే, ఉండదుండట్టుగా పగలగొట్టినట్టుగా మాట్లాడితే, ఏమండి, మీ హృదయాల్లో ఈ సత్యం నిలబడిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ యథార్థత, మీ ప్రార్థన ద్వారా ఏ రోగ పరిస్థితిలో ఉన్నా, ఏ కష్టకాలంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇప్పుడు ఎన్ని విన్నారమ్మా బ్రదర్? ఎన్ని విన్నారు? 1, భయభక్తులు కలిగి జీవించటం. 2, పాపమును విడిచి రావటం. 3వది చెప్పాలి, ఇప్పుడే విన్నది, యథార్థంగా జీవించటం. రైట్. 4వదిగా మీకు చెప్తున్నా, వినండి. 4వ విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక. జీవయ్య లైన్లో ఉండే, జీవయ్య 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 1వ అధ్యాయం 10వ వచనం. ఓకే, శ్రీలక్ష్మి చదువమ్మా. శ్రీలక్ష్మి ఉందా? సునీత గాని, శ్రీలక్ష్మి గాని, సిస్టర్స్ ఎవరైనా? లక్ష్మణ్ చందాలు చదివే వాళ్ళు ఉన్నారా? సహోదరులారా, ఓకే, చదువు. మీరందరూ ఏకాభావంతో మాట్లాడవని మీలో కక్షలు లేక 1 కొరింథీనా? 2వ కొరింథీయులు చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను. ఓకే, 9వ వచనం చూడండి. 9. మరియు మృతులను లేపు దేవుని యందే గాని ఓకే, మేము సిగ్నల్ ప్రాబ్లం. మళ్ళీ చదవండి అమ్మా. చదవండి. మరియు మృతులను లేపు. ఓకే, జీవయ్య చదువు. దేవుని యందే గాని మా యందే మేము నమ్మక ఎంచుకున్నట్లు మరణము నిశ్చయముగా మా మట్టుకు కలిగి ఉండిను. ఓకే, ఆయన అతి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించి ఇక ముందు కూడా తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గల వారమై ఉన్నాము.
చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ చదివిన వాక్యంలో దైవజనుడైన పౌలు, ఆయనతో ఉన్న సేవకులు సంఘాల్లో చెబుతున్న ఒక సాక్ష్యం వింటున్నారా? మీరు కూడా అవకాశం ఇస్తాను లాస్ట్లో ఒక 5 minutes అట్లా ఎవరైనా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉంటే. ఇప్పుడు విశ్వాసులందరూ ఈ లైవ్లో ఈ జూమ్లో ఉన్నారు కనుక మీ సాక్ష్యాన్ని వింటారు. ఓకే, రైట్. మరి ఇప్పుడు చాలా మంది సంఘాల సాక్ష్యం చెప్పుకునే సమయం లేదు కనుక ఈ విధంగా సాక్ష్యం చెప్పుకునే అవకాశం ఉంది. చెప్పగలిసిన వాళ్ళు చెప్పుకోవచ్చు. ఇప్పుడు దైవ సేవకులు పౌలు, ఆయనతో ఉన్న శీలులు అనబడుతున్న సేవకులు, వీళ్ళు ఒక సాక్ష్యం చెబుతున్నారు సంఘానికి. ఏమని సాక్ష్యం చెబుతున్నారంటే, సంఘంతో మేము ఆయా పరిస్థితుల మధ్యలో మాకు అపాయం వచ్చింది, ఆ పరిస్థితుల్లో ఇక బ్రతికి బట్టగడతామని అనుకోలేదు, బ్రతికి బట్టగడతామని అనుకోలేదు. ఇక మా పరిస్థితి ఎలా ఉందంటే, ఇక మేము ఒక డిసైడ్ అయిపోయినా. ఏమనుకున్నాం అంటే, ఇక బ్రతకరా, ఇక మనది అయిపోయింది టైం, చనిపోతున్నాం మనం, ఇంకా చచ్చిపోవటం తప్ప బ్రతికే అవకాశం లేదు, ఇక 100కి 100% మనం బ్రతికేది లేదు, చచ్చిపోవటం కన్ఫర్మ్ అని అనుకున్నారంట వాళ్ళ పరిస్థితులు బట్టి. ఇక అయిపోయింది మనది లాస్ట్ స్టేజ్ అనుకున్నారంట. ఆ టైంలో వింటున్నారండి, దేవుని సహాయం ఎలా వచ్చిందో తెలుసా? అక్కడ రాసిన మాట, మరణము నుండి తప్పించెను, మమ్మను తప్పించెను, గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించును, ఇక ముందును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన అనే మాట గుర్తుపెట్టుకోండి. నిజమేనండి. ఈరోజు విశ్వాసులు ఎవరు ఒకరు కూడా చనిపోకుండా ఉండటానికి కారణం ఏందో తెలుసా? విశ్వాసులైన మనందరము కూడా సంఘము కొరకు, విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేయటం బట్టే. చేతులు ఎత్తి గట్టిగా అల్లు చెప్తారా? హల్లెలూయా. ప్రార్థన జీవితము మరణం నుండి తప్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. 3 పూట్ల అన్నం ఎట్లా తింటామో ఏమండి, కనీసం ఈ రోజుల్లో సమయం దొరకలేదు నాకంటే అది అబద్ధమే. ఎవడు కూడా అదురుపోయి ఇళ్లలోనే ఉంటుండ్రు. సమయం దొరకలేదని చెప్పిన మాట అబద్ధం ఎవరైనా చెప్తే. ఈరోజు ఖచ్చితంగా కాస్తో కూస్తో సమయం దొరుకుతుంది. 3 పూట్ల అన్నం తిన్నందుకైనా, 3 పూట్ల దేవుడు నీ నోట ఆహారం తీసుకునేటట్టు దేవుడు అంత ఆరోగ్యం ఇస్తున్నందుకు 3 పూట్లన్న ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. పొద్దున్న లేవగానే ప్రార్థన చేస్తున్నారా విశ్వాసులారా? ఉదయాన్నే లేవగానే చేసుకుంటున్నారా? ఓకే, మరి ఆ ప్రార్థనలో మీకోసమే చేసుకుంటున్నారా? అయ్యా, మా ఆయన, మా ఆడోళ్ళు, మా పిల్లలు, మా బర్రె, మా ఇల్లు, మా పొలము, మా మిరపకాయలు, మా డబ్బులు, మా అప్పులు, ఇదే చేస్తున్నారా? లేకపోతే గత విశ్వాసుల కొరకు, సేవకుల కోసం కూడా చేస్తున్నారా? గత ఇతరుల కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే యోబు ఎప్పుడు తన గురించి ఆలోచించినంత కాలం ఆయనకు స్వస్థత రాల. ఆయనకి ఎప్పుడు స్వస్థత వచ్చింది, ఎప్పుడు మంచి ఆరోగ్యం వచ్చిందంటే ఇంకొకరి కొరకు ప్రార్థన చేసినప్పుడు 2 అంతల ఆశీర్వాదం వచ్చిందంట ఆయనకి. దేవుని స్తోత్రం. కనుక మనుషులందరూ సుఖముగా, సౌఖ్యంగా, క్షేమంగా ఉండినట్లుగా మీరు తప్పకుండా ప్రార్థన చేయండి. ఆ ప్రార్థనే మరణం నుంచి కాపాడుతుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పాను కదా, కొంతమంది కొరకు ప్రార్థన చేయమని. కొంతమంది పేర్లు చెబితే వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి మీ పేర్లు చెప్పట్లేదు. అయినప్పటికీ అవసరం లేదు, కానీ మన సంఘం అందరి కొరకు ప్రార్థన చేయండి. ఎవరైతే రోగాలతో ఉన్నారో, బలహీనత ఉన్న, దేవా వాళ్ళు ముట్టండి అయ్యా, బాగు చేయండి అని ప్రార్థన చేయండి. మన ప్రార్థన మరణం నుంచి వాళ్ళని తప్పిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరణం నుంచి తప్పించబడటము. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకో విషయం చెబుతున్నాను, వినండి. మరొకటి ఇప్పుడు ఏం చెప్పానండి? భయభక్తులు కలిగి ఉంటాం, పాపమును విడిచిపెడతాం, యథార్థంగా జీవించటం, తర్వాత ప్రార్థన జీవితం. ఎన్నొచ్చినాయి? 4. 5వ విషయం చెబుతాను, వినండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయం. బ్రదర్స్లో ఉండండి, రెడీగా ఉండండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనానికి వచ్చేసండి. బ్రదర్స్లో చదువుతావయ్యా సునీల్ అన్న, రమేష్ చదువుతావా? చదువు, అన్ముట్ చేయనన్న.
అనుమతి కాకపోతే మీరు ఆన్ చేసుకోవాలి, అన్ముట్ చేసుకోండి, మైక్ ఆన్ చేసుకోండి మీరు. నెమ్మది కలుగుటకు కారణమాయను. వినపడట్లేదు, గట్టిగా చదవాలి. రమేష్, బైబిల్ ఉందా లేదా అసలు? 38 సిస్టర్స్ ఆగండి అమ్మా, బ్రదర్స్ చదువుతారు. చదువు నాన్న తొందరగా. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం. 38:17. లేదు, మీ వాయిస్ వినపడట్లేదయ్యా. ఓకే, సంసోన్ నాన్న నువ్వు చదువు నాన్న, వాయిస్ వినపడట్లేదు వెళ్ళది. సంసోన్. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణము, ఆ మాట చూడండి, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. సమాధి నాశనపు గోతి అంటే గుంత తీసి గుంతలో శవాన్ని పెడతామే. ఆ నాశనపు గోతి నుంచి నన్ను విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు పాపములన్నీ పారవేసితివి. ఓకే, థ్యాంక్ యూ. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మరి ఈ వాక్యములో నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతిలో నుండి విడిపించితివి. సమాధి పాలు కాకుండా, మట్టి పాలు కాకుండా, మనల్ని 6 అడుగులు పొడుగును గుంత తీసి గుంతలో పెట్టకుండా, మనల్ని ఈ రోజు వరకు కూడా మట్టికి మన్నుగా కాకుండా దేవుడు నిలబెట్టాడంటే దానికి కారణం ఏందో తెలుసా బ్రదర్స్? అమ్మా వింటున్నారా? అది దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రేమ, కేవలము దేవుని ప్రేమ. దేవుని ప్రేమ చొప్పునే ఈ రోజు వరకు కూడా నీవైనా నేనైనా మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలతో సైతం అందరూ కూడా బ్రతుకున్నామంటే అది కేవలము నీ చేతి రేఖలని బట్టి కాదు అమ్మా, మీ ఇంట్లో ఎవరో అదృష్టం బట్టి కాదు, కేవలం దేవుని ప్రేమ. దేవుని స్తోత్రం. ఆయన అపారమైన ప్రేమ శాశ్వతమైన ప్రేమగా మారినట్లుగా స్తోత్రించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన ప్రేమ కలకాలము మన విడవక శాశ్వతమైన ప్రేమ ఉండి విడవక ఎడబాయక ఆయన ప్రేమ మన యందు నిలుచునుగాక. ఆయన ప్రేమలో మనం నిలిచి ఉందుముగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనల్ని రక్షిస్తున్నాడు. అవును కదా? నీకు ఎవరంటే ప్రేమ ఎక్కువ వాళ్ళంటే ప్రేమ అనుకో. నీ పిల్లలు, నీ కడుపును పుట్టిన పిల్లలంటే నీకు ప్రేమ ఉంటుంది. అపాయంలో ఉన్నప్పుడు ఒంటి మీద పుస్తులైనా అమ్ముతావు, లేకపోతే నాంతాడైనా అమ్మేస్తావు, లేకపోతే ఉన్న స్థలాలు ఇల్లులు అన్ని అమ్మేస్తావు, అప్పులు బెక్కొచ్చైనా బ్రతికించుకోవటానికి ప్రయత్నాలు చేస్తావు కదా. అలాగనే దేవుని ప్రేమ నీ మీద ఉన్నందున దేవుడు నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆమేన్. ఒకసారి ఆలోచించండి, కొంతమంది చేతబడి శక్తులతోనే ఎప్పుడో చనిపోయి ఇప్పటికి మీ బొందల మీద గడ్డి మొలవాలి. కొంతమంది ఏ అపాయాలు, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని యాక్సిడెంట్లు, వీటన్నిటి నుంచి దేవుడు కాపాడాడు. కొంతమందిని ఎన్నెన్నో మనస్తాపకు గురైపోయి కొన్ని భయంకరమైన పరిస్థితుల్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని కుటుంబాల్లో జరిగిన అలజడులు, గొడవలు, కొట్లాటల్లో కాపాడబడ్డారు. కొన్ని పరిస్థితులు బట్టి ఏనాడో నీ బ్రతుకు ముగించాల్సిన జీవితాన్ని ఈ రోజు వరకు కూడా దేవుడు కాపాడినంటే కేవలము దేవుని ప్రేమ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో మనుషుల ప్రేమ శాశ్వతమా?
ఉండదు. భర్త ప్రేమ శాశ్వతమా? ఆ మనిషే శాశ్వతం కాదు. భార్య ప్రేమ శాశ్వతమా? ఆ ప్రేమ శాశ్వతం కాదు. పిల్లల ప్రేమ శాశ్వతమా? అది శాశ్వతం కాదు. ఇక ఏదైనా శాశ్వతం బంధువుల ప్రేమ, నువ్వు ఉపయోగపడితేనే, లేకపోతే నీకు అవసరమే లేదు. వింటున్నారండి? భయంకరమైన పరిస్థితులు అండి ఈ రోజుల్లో. డాక్టర్లే దేవుళ్ళు అనుకొని ఉన్న పాటున హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వండి అయ్యా అని అడుగుతుంటే, ట్రీట్మెంట్ చేసేవాడే బ్లడ్ కడ్డయ్యేటట్టు, రక్తం గడ్డగట్టేటట్టు చంపేస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ ఒంటి మీద ఉన్న సొమ్మును చూశాడు. నువ్వు చనిపోయావు, కరోనా చేత చనిపోయావు అంటే నీ బంధువులు నీ దగ్గరికి రారు, నువ్వు ఎలా ఉన్నారో పట్టించుకోరు. నీ ఒంటి మీద ఉన్న బంగారం కూడా వాళ్ళు ముట్టుకోరు, జబ్బు వస్తుందేమని, ప్రాణం పోద్దేమని. అందుకని సొమ్ముల కోసం ఈరోజు చాలా మంది డాక్టర్లు చాలా మంది నిలువుని చంపేశారు, ఒంటి మీద ఉన్న సొమ్ము కోసం. ఈరోజు వార్తల్లో చూస్తే అండి, 45 years ఉంటుంది లేడీస్, నర్సుగా ఉన్నటువంటి మ్యాన్, కంపౌండ్ అతను అత్యాచారం చేసినట్లుగా చూస్తున్నాం. ఒక పక్కన దేశం అంతా బ్రతుకు జీవుడా అంటుంటే, హాస్పిటల్లో చూడండి ఎటువంటి పరిస్థితుల్లో. అసలు మానవ జాతి ఎటుపోతుందో, లోకం ఎటుపోతుందో, మనుషుల జీవితాలు ఎట్లా పోతున్నాయో కానీ అసలు పరిస్థితులన్నీ కూడా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయండి. బతకాలని ఒకడు బాధ, బతికేవాడిని చంపి తినాలని ఒకడు బాధ, వాడిని దోసుకోవాలని. వింటున్నారండి? మొన్నటిదాకా ఒక్కొక్క ఇంజక్షన్ 60,000, 45,000, పోతే 30,000, 32,000, 25,000 ఇలా వస్తూ ఇప్పుడు 3,500కు వచ్చింది. అసలు దాని రేట్ ఎంత తెలుసా? 10,000 రూపీస్ అంటది. 999 రూపాయలు అంటది. అట్లాంటిది మరి ఇవన్నీ ఏంటంటే దోసుకున్నది కదా. మనుషుల మీద సొమ్ములు ఉన్నాయంటే చాలు, మనిషి రుచికి కనపడుతుంది చాలు, డెడ్ బాడీ బయటకు వెళ్ళిపోతుంది. డాక్టర్లు నిందించట్లేదండి, ఎవరిని మనం విమర్శించాల్సిన అవసరం లేదు. నేను అంటాను, ఎవరి ప్రేమలు శాశ్వతం కాదు, మనుషుల ప్రేమ శాశ్వతం కాదు. బాగా అర్థమయ్యే మాట ఒక మాట చెప్పనా? ఈరోజు పావును చూసి అమ్మో విషం అనుకుని పక్కకు పోవటం కాదు, మనిషికి మనిషే విషం అయిపోయాడు. ఎడంగా తిరుగుతున్నాం, ఎడంగా ఉండి మాట్లాడుకుంటున్నాం. మనిషిని చూస్తేనే అమ్మో పోయే పాము, దారిని పోయే పావును చూసినట్టు చూస్తున్నాం, చనిపోతామేమో అని భయం. మనిషికి మనిషే విషం అయిపోయాడండి. మనుషులే సర్పాలు అయిపోయారు. భయంకరమైన పరిస్థితులు మనుషులో ఉన్నాం. అందుకే ఈ ప్రేమలన్నీ శాశ్వతమని కాదు, దేవుని ప్రేమ మాత్రమే నేను బ్రతికిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అవును కదా, దేవుని ప్రేమ లాజరు మీద ఉన్నందున, నీవు ప్రేమిస్తున్న లాజరు చనిపోయాడయ్యా అనగానే ఏడుచుకుంటూ వెళ్ళిపోయి ప్రభు సమాధిలో చనిపోయిన, గోతులోకి పోయిన, గోతులోనున్న తన ప్రాణాన్ని తిరిగి బయటికి తీశాడు. అవును కదా, దేవుని ప్రేమ చేత గోతిలో ఉన్న ప్రాణాన్ని తీశాడు. ఆ ప్రాణం పోగొట్టుకున్న ఆ శవంలో జీవాన్ని పోసి తిరిగి ప్రాణం లేని వ్యక్తికి, మరణించిన వ్యక్తిని తిరిగి జీవింప చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దావీదుతో కూడా అంటాడు, దావీదుని దేవుడు ప్రేమించాడంట. దావీదుని ప్రేమించినందున, దేవుని ప్రేమ దావీదు మీద ఉన్నందున సౌలు ఎన్నోసార్లు చంపబోయినా అపాయాలన్నిటి నుంచి కాపాడాడు. అక్కడ దాకా ఎందుకండి, యోహాను సువార్తలో మొదటి పత్రికలో అంటాడు, లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు. లోకాన్ని అంటే మనలందరినీ ప్రేమించాడు గనక ఈరోజు అన్యుడని లేదు, క్రైస్తుడని లేదు, ఎవరైనా సరే దేవుడు ప్రజలందరినీ ప్రేమిస్తున్నాడు గనక, వారిలో మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు గనక ఈరోజు మనము నశించిపోకుండా రక్షణ పొందిన విశ్వాసులాగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు మీకు 5 విషయాలు 4 విషయాలు చెప్పాను మీకు. మరొక విషయాన్ని చదువుతున్నాను, వినండి. 2వ రాజుల గ్రంథం, లేడీస్ చదవండి, సిస్టర్స్. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం చదవండి అమ్మా, చదివినిపించండి. పెన్ ఒకటినా?
అవసరం లేదు, ఉందిలే. చదవండి త్వరగా. సిస్టర్స్ అన్ముట్ చేయరా? మైక్ అన్ముట్ చేసుకోండి. లేట్ అవుతుంది. మైక్ అన్ముట్ చేసుకోండి. ఓకే, టైం వేస్ట్ అవుతుంది కనుక బ్రదర్స్ చదవండి అమ్మా, మీరే చదవండి, ఇక ముగిసేస్తాను. సంసోన్. సంసోన్. జీవయాన్లో ఉన్నాడా? కాబట్టి చదువునా. కాబట్టి నేటి వరకు మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవచ్చుండగా చూడండి, మళ్ళా చదువు నన్ను, మళ్ళీ చదువు, ఫస్ట్ కానీ చదువు మళ్ళీ. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. ఆ నీటి నీరు మంచిదై ఉన్నది, మంచిదై ఉన్నది, మంచిదై ఉండను. తర్వాత అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి. చాలు. ఓకే. ఆ చదివిన వాక్యంలో 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం మీరందరూ చూసారా బైబిల్లో? మీరు, నేను ఒకసారి చూస్తాను మళ్ళా. 2వ అధ్యాయము 21వ వచనం. అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, దేవుడు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనక ఇక దీని వలన మరణము కలగకపోవును. ఈ మాటలకు అర్థం ఏంటంటే, ఆ ఊరు పేరు రాయబడలేదు. ఒక ఊరు, అక్కడ పొలాలు ఉన్నాయి. ఆ పొలాలను కాసుకొని పాపం ప్రజలు ఒక ఊరులాగా తయారైంది, బ్రతుకుతున్నారు. ఓకే, అయితే ఆ బ్రతుకుతున్న వారికి విచిత్రం ఏంటంటే, ఊళ్ళో సరుకులు దొరుకుతాయి, వస్తువులు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి అంట, కానీ నీళ్ళు దొరకవంట వాళ్ళకి. అసలు నీళ్ళు లేకపోతే ఊరేంటి, మనుషులేంటి, ఎలా బ్రతుకుతారు? అన్నం లేకపోయినా 2-3 రోజులు ఉంటాం, కానీ నీళ్ళు లేకపోతే ఎట్లా అండి? నీటి ఊటను చూసే వెనకటి కాలంలో ఊర్లు ఏర్పడేది. ఇప్పుడు చూడండి, కొన్ని ఊర్లు, ఇప్పుడు గొట్టి ముక్కలు ఉంది, గొట్టి ముక్కల కిష్టోడిని ఆన గుంతలో పోయి ఎందుకు వేసుకున్నారు? పొలాలు చూస్తేనేమో ఎక్కడో ఉంటాయి, మరి ఇల్లులు చూస్తేనేమో ఏమన్నా గుంతలో పోయి ఉంటాయి. కారణం ఏంటంటే, వెనకటి కాలాన ఆ కిష్టలో నీళ్లు మోసుకోవటానికి కిష్ట నీళ్ళు చూసుకొని అక్కడ ఇళ్ళు వేసుకుంటారు. గొట్టి పాలలు కూడా గంగలకు ఉంటాయని ఇట్లా చూసుకుంటూ పోండి. అప్పట్లో ఒక నీటి ఓటను బట్టి కాలువలు వచ్చేది, నీళ్లు ప్రవహించే కాలువలు చూసుకొని వేసుకునేది. కొన్ని చోట్ల వచ్చేసి బావులు, నీటి బావులు చూసుకొని వేసుకునేది. అప్పట్లో మన తీర బోరింగులు, మోటార్లు ఏం లేవండి. కాలువలు, కిష్టలు, నదులు, లేకపోతే వాగులు, ఇట్లాంటి ఏమైనా ఉంటే చూసుకొని దగ్గరలో ఇల్లు వేసుకొని అది ఒక ఊరులాగా ఏర్పడేది. ఈ ఊరు పరిస్థితి ఏంటంటే, ఊరు బాగానే ఉందంట, పొలాలు బాగానే ఉన్నాయంట, మనుషులు బాగానే ఉంటారు, వాళ్ళ మాటలు, బట్టలు అన్ని బాగానే ఉన్నాయి, సంపాదన కూడా బాగానే ఉంది. కానీ ఆ ఊరిలో ఒకే ఒక్క బావి ఉందంట. ఆ బావిలోనే ప్రతి వాడు నీళ్ళు తీసుకెళ్ళి తాగటం. ఒక్క బావి తప్ప ఆ ఊరికి ఇంక వేరే బావి అనేది లేదు, ఎక్కడ ఊట లేదు. విచిత్రం ఏంటంటే,
ఆ ఒక్క బావిలో కూడా నీళ్లు మంచి కదా. ఆ నీళ్లు తాగినోడికి అటు ఇటు 4-3 రోజుల్లో లేకపోతే కొద్ది రోజుల్లో అయినా ఆ నీళ్లు తాగటం బట్టి ఆ మనుషులు అంటే ఏదో ఒక రకమైన రోగాలు రావటం, ఆ ఊర్లో ఎప్పుడు కూడా చచ్చిపోయిన మేళాలు వినపడుతూనే ఉంటాయి. ఎవడో ఒకడు చచ్చిపోతూనే ఉంటాడంట, ఎవడో ఒకడు చచ్చిపోతూనే ఉంటాడు, ఎవడో ఒకడు చచ్చిపోతూనే ఉంటాడు. ఎవరు చచ్చిపోయారా? వాళ్ళు చచ్చిపోయారా? ఎందుకని? ఆ బావిలో నీళ్ళు తాగినందుకు. నీళ్ళు తాగకపోయినా చచ్చిపోతారు, నీళ్ళు తాగినా కొద్ది రోజులు చచ్చిపోతారు. ఇటువంటి పరిస్థితుల మధ్యలో దైవజనుడిని ఎలీషా ఆ ఊరు వచ్చాడు. అప్పుడు ఆ దైవజనుడికి ఆ ప్రజలు చెప్పారు, అయ్యా ఎట్లా మహానుభావుడు అయ్యా, దేవుడి పుణ్యాన మా ఊరు వచ్చావు, పాస్టర్ గారు దైవజనుడా ఇదిగో అయ్యా ఈ నీళ్ళు దాగి ఊళ్ళో అందరూ అల్లకల్లాలుగా మారిపోతున్నారు, ఈ నీళ్ళు దాగి ఎంతమంది చచ్చారు అనండి, ఈ నీళ్ళు తాగకపోతే బ్రతకలేకపోతాం, తాగితే కొన్ని రోజులు చనిపోతున్నాం, ఇదయ్యా మా పరిస్థితి, మమ్మల్ని బాగు చెయ్యయ్యా, ఈ చావు నుంచి విడిపించయ్యా అని అడిగినప్పుడు ఆ దైవజనుడు ప్రార్థన చేసి తెల్లటి ఉప్పు తీసుకొచ్చండి, తీసుకొచ్చి ఆ ప్రార్థన చేసి బావిలో ఉప్పు వేశాడు. నా మాటలు అర్థమైనయా? ప్రార్థన చేసి ఆ ఉప్పు తీసుకొచ్చి బావిలో వేసాడు. ప్రార్థన చేశాడు, గట్టిగా ప్రార్థన చేశాడు. చేసి ఇప్పుడు చెప్తున్నాడు, అయ్యా ప్రార్థన చేశాను, ఇక నుంచి నీళ్ళు తాగినోడు ఎవడు మరణం అవడు, ఇక చావు నుంచి మీరు తప్పించుకున్నట్టే అని చెప్పేసి ప్రార్థన చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడని. ఆ రోజు నుంచి నీళ్ళు తాగుతున్న వాళ్ళకి ఎవడికి రోగాలు రావట్లేదంట, అంతకుముందు వచ్చినట్టుగా చావులు రావట్లేదంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ బాయి ఓట, విషకరమైనటువంటి ఓట, విషాదకరంగా ఉన్నటువంటి మన కుటుంబాలు, ఈ లోకం. ఈ ఓటులో ఆ తెల్లటి ఉప్పు ఏ విధంగా అయితే పడ్డదో, ఆ ఉప్పు అయినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తెలుపు పరిశుద్ధత, పరిశుద్ధుడైన మన యేసుక్రీస్తు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఆ బావిలో ఉప్పున్నట్లుగా మన జీవితాల్లో, నీ జీవితంలో, మీ కుటుంబంలో ప్రభువుని కలిగి ఉన్నట్లయితే ఈ మరణపు ఛాయలు తొలగిపోతాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మరణపు చీకటి ఛాయలు తొలగిపోవాలంటే మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సింది ఒకటే, మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజుల్లో చూడండి, అన్నిటికీ స్థానం దొరుకుతుంది కానీ దేవునికి చోటిస్తున్నారా? అబ్బే, మీ ఇళ్లలో ప్రార్థన జరుగుతుందంటే దేవుడు ఉండటానికి ఒక అవకాశం ఉంటుంది. కొంతమంది ఇళ్లలో ఎప్పుడు తిట్టుకోవటమే, కొంతమంది ఇళ్లలో చూస్తే అండి టీవీల్లో సినిమా పాటలు, మోహటాలు, ఇంకేంది మీతో పాటు ఆయన కూడా మీ ఇంట్లో ఉండి చూస్తూ ఉండాలా, వింటా ఉండాలా పాటలు, సినిమా పాటలు, సీరియళ్ళు, అబ్బో ఇంకా అసలు హారర్ స్టోరీలు, కొన్ని రకరకాల విషయాలు ఉంటాయండి. మరి ఇంకా ఆ ఇళ్ళల్లో దేవుడు ఎలా ఉంటాడు? మన దేవుడు సినిమాలు చూసే దేవుడా? అమ్మా, నీ తీర సీరియల్ చూసే దేవుడా నీ దేవుడు? వింటున్నారా? లేకపోతే మనం అదే నోటితో పాటలు పాడుతూ సుఖిస్తున్న నోటితో తిట్టుకుంటా ఉంటుంటే అబ్బా ఈ కుటుంబంలో ఎంత పరవశించిపోతున్నారు అన్నట్టు చూస్తాడా? సైతానుగాడైతే అటువంటి కుటుంబాలు బాగా నచ్చినాయి అని కాసుకొని ఉంటాడు. మేము దేవుని బిడ్డలారా, కొంతమంది ఇళ్లలో ప్రభువే అంటాడు, దర్వాజులకి నిమ్మకాలు కడతారు. ఏసయ్య అంటారు, మంచాల కింద గారు కంపలేస్తూనే ఉంటారు. ఏసు రక్తమే లేలి అంటూనే ఉంటాడు, ఎరం మొక్కలు వేస్తుంటాడు, అన్నీ వేస్తూనే ఉంటాడు. చేసే అన్ని పనికి మళ్ళీ పనులు చేస్తూనే ఉంటాడు. అక్కడిక్కడ తీసుకొచ్చి దారాలు కడుతూనే ఉంటుంటాడు. ఇది తీసుకొచ్చి పెడతాడు, అది తీసుకొచ్చి పెడతాడు, ఏదేదో తీసుకొచ్చి తాళ్ళకి మెళ్ళకి కాళ్ళకి కట్టుకుంటాడు. ఇక ఒకటే కట్టుకోవాల్సిందిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్లా రకరకాలుగా మన ఇల్లులు ఉన్నట్లయితే అది ప్రభు నివసించే ఇల్లుగా ఉండదు. మన కుటుంబాల్లో ఒక పరిశుద్ధమైన గృహాలుగా, ఆశీర్వాదం కలిగిన గృహాలుగా, ప్రభు నివసించే యోగ్యత కలిగినటువంటి సమాధానం కలిగిన గృహాలుగా
మన కుటుంబాలు ఉండగలిగితే, మనం జీవించగలిగితే, ప్రభు మనతో ఉండగలిగితే మరణం మన నుంచి విడిచి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మీకు మొత్తం 6 విషయాలు చెప్పాను. 6 విషయాలు చెప్పానండి. లాస్ట్‌కి ఒక్క మాట చెప్పి ఇక ముగిచ్చేస్తాను. ఎన్ని విషయాలు చెప్పాను? 6 విషయాలు చెప్పాను. 1 చెప్పాలి, భయభక్తులు కలిగి జీవించటం. నోట్ చేసుకున్నారా? సెకండ్, రెండోది యథార్థంగా జీవించటం. మూడోది పాపంలో పాపాన్ని విడిచిపెట్టటం. 4వది ప్రార్థన జీవితం కలిగి ఉండటం. 5వది దేవుని ప్రేమ మనం పొందుకోను, దేవుని ప్రేమలో జీవించాలి. ఇప్పుడు 6వది మీకు చెప్పాను. ఏంటిది? ఉప్పైన యేసుక్రీస్తుని మనం కలిగి ఉండటం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు 7వది చెప్పి నేను ముగిస్తాను. లాస్ట్ మాట, చివరి మాట. చదువుతారా బైబిల్ గ్రంథంలో? లాస్ట్ సారి లేడీస్కి ఇద్దాం అవకాశం. ఇప్పుడన్నా చదువుతారా లేదో మరి? ఉన్నారా? సెల్ ఫోన్లు ఆగిపోయినాయా? కొంతమంది సెల్ ఫోన్లో పొద్దుగూకలు ఏయోడు చూస్తారు, నెట్ బ్యాలెన్స్ ఉండదు, సాయంత్రానికి వాకింగ్ కూడా ఉండదు. చూడండి, 33వ కీర్తన. సిస్టర్స్ ఎవరైనా ఉన్నారు చదివేవాళ్ళు? ఈసారి క్యాసన్ పిల్లలకి అవకాశం ఇద్దాం. క్యాసన్ పిల్లలు ఉన్నారా? క్యాసన్ పిల్లలన్నా గొట్టి ముక్కలైనా మీరిద్దరే చదవాలిగా. వీళ్ళిద్దరికి అవకాశం ఇద్దాం. 33వ కీర్తన. క్యాసన్ పిల్లలు మీరే, మీ గుంపు కనపడుతూనే ఉంది నాకు. ఎవరు చదువుతారో రెడీగా ఉండండి. 33వ కీర్తన 18, 19 ఆ 2 వచనాలు చరణాలు చదవండి. క్యాసన్ పిల్లలు అన్ముట్ చేయను. మీరు అన్ముట్ చేసుకోండి. క్యాసన్ పిల్లలు సమయం అయిపోయింది, త్వరగా మొబైల్లో అన్ముట్ చేయండి. పెట్టినోడు ఎడిపోయాడు. ఓకే, గొట్టి ముక్కలలో చదవండి అమ్మా. ఎవరైనా బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ గొట్టి ముక్కలలో, గొట్టి ముక్కల. ఒక్క అవకాశాన్ని కూడా వాడుకోకపోతే ఎట్లా? అరవై 63వ కీర్తన 18, 19 వచనాలు చదవండి. ముప్పై 33వ కీర్తన 18, 19. 33వ కీర్తన 18, 19 వచనాలు. ఆశీర్వాదం ఎవరికో వాళ్ళకి ఇచ్చానా మరి? మీ వాయిస్ నాకేం వినపడట్లేదు. వాయిస్ వినపడట్లేదు. ఓకే, బ్రదర్స్ చదవండి ఎవరో ఒకరు. బ్రదర్స్. బ్రదర్స్ చదవండి. జీవయ్య.
జీవయ్య. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును ఆ కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును ఆ యెహోవా దృష్టి ఆయన భయభక్తులు గల వారి మీదను ఆ ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీద నిలుచుచున్నది. చాలు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ చదివిన వాక్యంలో వారి ప్రాణం మరణం నుండి తప్పించటానికి, కరువులో నుంచి వాళ్ళని కాపాడటానికి, దేవుని కృప కొరకు కనిపెట్టుకునే వారి మీద ఆయన దృష్టి నిలబడుతూ ఉంటుందని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అర్థమైందా? ద లాస్ట్ ఫైనల్ గ్రేస్ ఆఫ్ గాడ్, కృప కలిగిన దేవుడు. ఆ కృప ఎవరైతే కృపను పొందుకుంటారో, దేవుని దగ్గర నుంచి ఎవరైతే కృపను పొందుకుంటారో వారిని దేవుడు కృపతో జ్ఞాపకం తెచ్చుకొని వారున్న పరిస్థితి నుంచి దేవుడు కాపాడతాడు. మరణ అపాయం, ప్రాణాపాయము, మరణం నుండి తప్పించాలన్నా, కరువులో చనిపోకుండా ఉండాలన్నా, మన సజీవులుగా కాపాడాలంటే మనం దేవుని కృపను పొందుకోవాలి. ఎలా పొందుకుంటాము? అది డబ్బులు పెట్టి కొట్లో కొనుక్కునే వస్తువు కాదు. దేవుని కృప ఎలా పొందుకుంటామయ్యా అంటే, ఉదయాన్నే లేచి మోకరించి కృపా ప్రార్థన చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పొద్దున్నే లేవగానే ఫస్ట్ లేవగానే, అయ్యా ఈ రోజంతా కూడా నాకు కావలసినంత కృపని ప్రభువా, ఈ రోజంతా కూడా నీ కృప చేత నన్ను నింపయ్యా, నీ కృపతో జ్ఞాపకం తెచ్చుకయ్యా, నీ కృపలో నిలబెట్టయ్యా, నీ కృపలో నడిపించయ్యా, కృపలో జీవింప చేయయ్యా. నీ కృప లేకుండా నేను బ్రతకలేనయ్యా, ఈ దినమంతా నీ కృప లేకుండా ఏమి చేయలేనయ్యా, నా బ్రతుకంతా నీ కృపయ్యా, నేనేమై ఉన్నానో నీ కృపేనయ్యా, అంత నీ కృప కావాలి నా కుటుంబానికి, నా పిల్లలకి, నా భర్తకి, అయ్యా అందరికి కృప కావాలయ్యా. కృప దయచే. అలా పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుంటే ఆ కృపను పొందుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని కృప నువ్వు పొందుకునే వ్యక్తిగా ఉన్నట్లయితే, దేవుని కృప అడిగి కనిపెట్టి దాన్ని పొందుకునే విశ్వాసిగా నువ్వు ఉన్నట్లయితే, మరణం నుంచి, ప్రాణాపాయం నుంచి, కరువులో కూడా దేవుడు నిన్ను సజీవులుగా నిలబెడతానని, మరణాపాయం నుంచి కాపాడతానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. లాస్ట్గా మీరు ఈ మాటలన్నీ విన్నారు. ఒకసారి మీకు గుర్తు చేస్తాను. ఇక గుర్తు లేని వాళ్ళకి మనం చేసేది ఏం లేదు, వాళ్ళకి 2-3 వందనాలు పెట్టడమే. ఎక్కడెక్కడ గొడవలన్నీ గుర్తుంటాయి కానీ కొంతమందికి వాక్యాలు గుర్తుండవు. వాళ్ళకు కలిగిన కృపావరం అది, మనం చేసేది ఏం లేదు దానికి. ఫస్ట్గా ఒకటి, భయభక్తులు కలిగి ఉండటం బట్టి భయంకరమైనటువంటి మరణకరమైన దినములో కాపాడబడతాం. నీ భక్తే నిన్ను కాపాడుతుంది, నీ భక్తే నిన్ను కాపాడుకుంటూ వస్తుంది. రెండవదిగా పాపాన్ని విడిచిపెట్టాలి. మూడవదిగా మనము యథార్థంగా జీవించటం, యథార్థమైన జీవితం చేయటం. నాలుగవదిగా ప్రార్థన జీవితం. ఐదవదిగా దేవుని ప్రేమలో జీవించటం. ప్రభు మనల్ని ప్రేమించాలి, ఆయన ప్రేమకు మనం యోగ్యులుగా ఉండాలి. ప్రేమ మన మీద ఆ వర్షం వలె కుమ్మరించబడాలి. దేవుని ప్రేమను పొందుకునే బిడ్డలుగా ఉండాలి మనం. ఆరవదిగా చూసినట్లయితే యేసుక్రీస్తు. ఉప్పు గురించి చెప్పా కదా, బావిలో ఉప్పు వేసిన సందర్భం. ఉప్పు అనగా యేసుక్రీస్తుని కలిగి ఉంటాం. ఏడవదిగా దేవుని కృపను పొందుకోవటం. ఆమేన్. హల్లెలూయా. మరణం అనేది అందరికీ వచ్చేదేనండి. మరణం అనేది నీవు నేనేంది. ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు కూడా మరణపు రుచి చూసిన దేవుడే. మరణాన్ని అనేది ప్రారంభంలోనే దేవుని వాక్యం చదువుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో చక్కటి మాట. మరణ శాసనం విధించిన వాడు ఎవరండి? మనుషులందరికీ తెలుసా ఎవరో?
మరణ శాసనాన్ని రాస్తాడంట. మరణపు శాసనాన్ని రాసే గ్రంథం ఒకటి ఉంది. ఎవరు ఎప్పుడు చచ్చిపోవాలని ఒక మరణ శాసనం రాస్తాడంట. రాసే వ్యక్తి యేసుక్రీస్తు. హెబ్రీ గ్రంథంలో ఉంటది, మీరు తర్వాత చదువుకోండి. 9వ అధ్యాయం 16, 17 వచనాల్లో మరణ శాసనాన్ని ఆయన రాస్తాడంట. ఎవరికి డెత్ కన్ఫర్మ్ చేస్తాడో ఆ రోజు కన్ఫర్మ్గా వాళ్ళు చనిపోతారు. నువ్వే కావచ్చు, నేను కావచ్చు. అక్కడ ఒక మాట ఉంది, ఒక ధర్మం ఉంది. అందరికి మరణ శాసనం విధించిన వాడు చెప్పినోడు కూడా చెయ్యాలి కదా. అందరికి చెప్పి చెయ్యకపోతే అది ఆ మాట ఎవరికి పనికి వస్తుంది? మరణ శాసనం విధించిన వాడు మరణించక తప్పదు అనే మాట ఉంటుంది. ఆ మాట నెరవేర్చడానికి లోకానికి యేసుక్రీస్తు వచ్చి, నేనే అందరికి మరణ శాసనం విధించేవాడిని కాబట్టి నేను ఆ ధర్మాన్ని నెరవేర్చాలని ఈ లోకానికి వచ్చి ఆయన మరణించాడు. మరణించి మళ్ళీ తిరిగి లేచి వెళ్ళిపోయాడు. పిల్లరా, దేవుడు చెప్తాడు, చేస్తాడు. చెప్పి చేయకుండా ఉండే దేవుడు కాదు ఆయన. కనుక ఆ మరణం దేవుడు ఎప్పుడు సిద్ధపరుస్తాడో అప్పుడు ధైర్యంగా ప్రభు దగ్గరికి మనం వెళ్ళిపోవచ్చు. అయితే మీతో చెబుతున్న మాట ఏంటంటే, సామెతలో మాట రాస్తుంది, బుద్ధిహీనుడు అయి ప్రసంగిలో రాస్తుంది, బుద్ధిహీనుడు అయి నీ కాలము రాకమునిపే నీవేళ చచ్చిదవు, మరణము పొందుటకు నువ్వేళ బయట తిరుగుతున్నావు. నీ కాలం రాకముందే నీవేళ చచ్చిపోదు, బుద్ధిహీనుడు అయి బయట తిరగనేలా అంటాడు. నిజమే కదా. బుద్ధిహీనులు అయిపోయి కొంతమంది పక్కన బయట చావు ఉందిరా జాగ్రత్తగా ఉండాలని లేకుండా ఊర్ల ప్రయాణాలు ఎట్లా పెడితే అట్లా తిరిగిన వాళ్ళందరూ కూడా కాలం తీరకుండా చచ్చిపోతున్నారు. నిండు వయసు ఉండగానే చనిపోయే వాళ్ళు ఎంతమంది ఉంటారు? మొన్న తిక్కలమ్మ జిందాగని పాట ఏదో పెట్టుకొని చచ్చిపోయేటప్పుడు కూడా సినిమా పాట వినకుండా చస్తానని సినిమా పాట అడిగింది. పాట పాడుకుంటూనే సెల్లులలో చూడండి, కొంతమంది చూడండి చచ్చిపోయేటప్పుడు కూడా చెవులలో జిందాగ పాటలు పెట్టుకొని వినుకుంటా బెడ్ మీద అంతే కూర్చొని చచ్చిపోయింది. ఇలాంటి బుద్ధిహీనులు కొంతమంది కాలం తీరక ముందే చచ్చిపోతుంటారు. మన వార్తల్లో చూసే ఉంటారు కదా మీరు కూడా. వయస్సు యవనవసరాలు పాటలు వినుకుంటూనే చనిపోయింది, సినిమా పాటలు వినుకుంటా. పిల్లరా, కొంతమంది కూడా భయం లేకుండా ఎట్ట పడితే అట్లా తిరిగి లేనిపోయిన వైరస్ తెచ్చుకొని ఇంటి లాజులు అందరికీ తగిలిచ్చి కాలం తీరక ముందే చనిపోతున్నారు. కనుక ఆ మరణాపాయాల నుంచి మనం కాపాడబడటానికి ఈ 7 సూత్రాలు మనం పాటించుదాండి, ప్రభువుకు అప్పగించుకుందాండి. ప్రకటిస్తున్న నేనైనా వినుచున్న మీరైనా ఈ చివరి దినాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఆ వాక్యానికి విధేయులమై మనం నడుచుకుందుము గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.